దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారు? అందరూ బాగున్నారా? ఉదయం ఎంతమంది లేస్తున్నారు ఉదయకాల 5 నుంచి 6 ఆరాధనకి? అంతేకాకుండా ఎంతమంది ఈవినింగ్ సర్వీస్లో ఈ దినాల్లో ప్రార్థనలలో మరి దేవుడిచ్చిన కృపను బట్టి పాలు పొందుతున్నారు? కాబట్టి మనందరం ప్రార్థించాలి. ఎందుకంటే శత్రువులు వేస్తున్న దినాల్లో మనం ఏదో అంటే అది వచ్చినప్పుడు కాదు, కానీ నిజంగా దేవుని దగ్గర మన ప్రార్థన అపవాదిని ఎదుర్కోవాలి. ఎందుకంటే దేవుని సన్నిధి ఆ ప్రాంతానికి, నీ కుటుంబానికి, నీ ఆత్మీయ స్థితికి రావాలంటే నీ ప్రార్థన బలమైనది ఉండాలి. కాబట్టి ఉదయకాలం ధైర్యం తెచ్చుకోండి. ప్రార్థనే మన ఊపిరి, జీవము, బలము. మన రక్షకుడు, మన దేవుడు మనతో ఉన్నవాడు. మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లి మరిచిన, నేను ఎప్పుడు ఈ మాట అంట, తండ్రి విడిచిన నేను విడువని అంటాడు కదా. ఇదే మాట బైబిల్ గ్రంథంలో మీకు ఎప్పుడు జ్ఞాపకం చేస్తుంటా. ఈరోజు ఎవరు నేను పట్టించుకోకపోయినా, నీ లైఫ్లో ఎవరు నేను అర్థం చేసుకోకపోయినా యేసయ్య నేను ప్రేమిస్తున్నాడు. ఎవరైనా ఇంక యేసుని సొంత రక్షకుడిగా అంగీకరించలేదు, ఇదే రక్షణ దినం. యేసు నీ హృదయంలో చేర్చుకో. నీ జీవితాన్ని యేసయ్య నేను పాపిని ఒప్పుకో. ప్రభు నిన్ను క్షమిస్తాడు. నిత్యరాజ్యం, పరలోకం, నీ జీవితాన్ని దేవుడు ప్రేమించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఉదయకాలం ఈ ప్రార్థనలన్నీ కూడా మార్నింగ్, ఈవినింగ్, ఈ దినం దేవుని వాగ్దానం మీకు, మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఉండబోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనందరి జీవితాలని ప్రభు చేతికి సమర్పించుకుందాం. దేవుని తట్టు చూద్దాం. దేవుడు మనతో మాట్లాడతాడు. నీ కష్ట దుఃఖ సమయంలో, నీ బాధ వేదన సమయంలో నేను ఆదరణ, ఓదార్పు. ఒకవేళ నా భర్త నన్ను వదిలిపెట్టాడమ్మా, ఈరోజు చాలా ఒంటరిగా ఏడుస్తున్నా, నా భార్య వెళ్ళిపోయింది, నేను చాలా దిక్కుతోచిన స్థితిలో ఉన్నా, నా మీద ఒక అబద్ధపు కేసు, అన్యాయంగా నేను సఫర్ అవుతున్నా, న్యాయకర్త నీకున్నాడు తెలుసా. నీ పక్షమున ఆయన పర్మనెంట్ తీర్పిస్తాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. ఈ ఉదయకాలం చక్కటి వాగ్దానం చదువుకుందాం. నేను చదువుతున్నాను యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ గాయము నేను వెంటాడుతున్నా? గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచు. గాయమును కట్టువాడు, గాయమును మాన్పువాడు, గాయమును చేయువాడు. చేయువాడాయనే, కట్టువాడాయనే, మాన్పువాడాయనే. నేను చేస్తాను, కడతాను, మాన్పుతాను, నా చేతులే నిన్ను స్వస్థపరచును. దేవుని బిడ్డ, ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అది ఆత్మ సంబంధమైన గాయమైన, శరీర సంబంధమైన గాయమైన, నిందైన, అవమానమైన, స్నేహితులు, బంధువులు, ఆప్తులు, నమ్మిన వారు నేను గాయపరిచిన, నిజమేనండి, అనుభవించి మాటలు చెప్తున్నాను. కొన్ని గాయాలు మన జీవితాన్ని బాగా బలహీనపరుస్తాయి. కానీ దేవుడి కృప, ఆ గాయము రేపువాడు, కట్టువాడు ఆయనే. కాబట్టి నీ ప్రతి వేదన, నీ అంతరంగంలో ఉన్న ప్రతి గాయమును ఆయన కట్టబోతున్నాడు. అందుకనే ఈరోజు దేవునికి ఇస్తున్న చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం ఏంటంటే, నీ గాయము మాన్పి నిన్ను నేను స్వస్థపరిచేదను. నీ గాయం మాన్పి నిన్ను స్వస్థపరిచేదను. కాబట్టి ధైర్యంగా ఉండు. అది గుండె గాయమైన, శరీర గాయమైన, జీవితంలో జరిగిన గాయమైన, ఎవరితో కాదండి, అది దేవునితో మాత్రమే అవుతుంది. కాబట్టి నీ గాయం మాన్పి నేను నిన్ను స్వస్థపరిచేదను. ఆత్మ సంబంధమైన స్వస్థత. గాయాలు హృదయ వేదనకి, మన ఆత్మకి నెమ్మది కలిగించే స్వస్థత, శరీర స్వస్థత దేవుడు ఇవ్వబోతున్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. వాగ్దానం అందరికీ షేర్ చేయండి. ప్రభుని స్తుతించండి. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని బిడ్డలకి రక్షణ, పాపక్షమాపణ, రోగ వ్యాధితో ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన స్వస్థత, అప్పుల భారం నుంచి విడుదల, ఆర్థిక భారం నుంచి విడుదల, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలయ్యా. ఏ కుటుంబాల్లో అయితే కోర్టు కేసులు ఉన్నాయో, అన్యాయ అక్రమ కేసులు కొట్టివేయబడి న్యాయం జరగాలి. తండ్రి, నా తండ్రి, ఎవరు వివాహాలుగా చక్కటి సంబంధాలు, ఘనమైన వివాహాలు, ఇంట్లో ఎవరెవరు త్రాగుడు, డ్రగ్స్, వ్యసనాలు, పాపాలు ఉన్నాయి, విడుదల పొందాలయ్యా. ఏ సేవకురాలు బిడ్డలు సఫర్ అవుతున్నారు, ప్రతి బంధకములు తొలగించి ప్రతి పరిచయాన్ని మీరు రక్షించండి, విడిపించండి. ఇదిగో ప్రభా, నా తండ్రి, యవన బిడ్డలు ఎక్కడెక్కడ వారు నాయన సెటిల్ కాలేదని ఏడుస్తున్నారు, విడుదల దయచేయండి. ఎవరెవరు నింద, గాయం మోస్తున్నారు, విడుదల మీరు దయచేయండి. ఎవరైతే మంచాల మీద ఉన్నారో లేపి మీరు బాగు చేయండి. ఎవరికి ప్రాబ్లమ్స్ ఉన్న విడుదల మీరు దయచేయండి. అయ్యా, భారతదేశాన్ని, మా ప్రపంచాన్ని రక్షించండి నాయన. నీ గాయము కట్టువాడు, గాయం మాన్పోవాడు నీవే. కాబట్టి ఏ గుండెలో, ఏ జీవితంలో ఏ గాయం ఉన్నా అది మార్పండి, మీరు అద్భుతం చేయండి. ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని ఆశీర్వదించి, ఆ కుటుంబం జీవితకాలం అంతయు నీ సన్నిధిలో గడుపుట కృప దయచేయండి. ఈరోజు బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ
వారి హృదయ గాయమును మానిపి వారిని ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, కల్వరి మినిస్ట్రీని, పరిచర్యని మీరు వర్ధల చేసి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ఈ ఉదయకాల ప్రార్థనలో, ఆరాధనలో నాయన జరుగుతున్న ఈ వాగ్దాన కార్యక్రమం లైవ్లు అన్నింటిలో మీ సన్నిధి ఉంచమని, ప్రతి బిడ్డని మీరు పేరు పేరున ఆశీర్వదించి వారి ప్రతి అక్కర తీర్చి అద్భుతం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ఈ వర్తమానం, ఈ మెసేజ్ అందరికీ షేర్ చేయండి, ఈ వాగ్దానం అందరికీ షేర్ చేయండి. ఉదయం సాయంత్రం జరుగుతున్న ప్రార్థనలలో కూడా పాలు పొందండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్.